నైల్ డెల్టా క్రింద 2500 ఏళ్ల పురాతన రహస్య నిర్మాణం వెలుగు చూసింది. ఈజిప్ట్లోని నైల్ డెల్టా మట్టిగర్భంలో శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన ఒక భారీ పురాతన నిర్మాణాన్ని గుర్తించారు. భూమి అడుగున లోతుగా దాగి ఉన్న ఈ నిర్మాణం దాదాపు 2500 సంవత్సరాల కంటే పాతదిగా అంచనా వేస్తున్నారు. ఉపగ్రహ చిత్రాలు, భూగర్భ స్కానింగ్ సాంకేతికతల సహాయంతో ఈ ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. గతంలో నీటి మడుగులు, క్లిష్ట పరిస్థితుల కారణంగా పరిశోధన చేయలేని ప్రాంతాలను ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ సులభంగా పరిశీలించగలుగుతోంది. టెల్ ఎల్ ఫరాయిన్ ప్రాంతం ప్రాచీన బుటోగా గుర్తించబడింది. ఈ ప్రదేశం వేల సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. ప్రీడైనస్టిక్ కాలం నుంచి ప్రారంభమై ప్రారంభ ఇస్లామిక్ కాలం వరకు ప్రజలు ఇక్కడ నివసించారు. అందువల్ల భూమి పొరల్లో అనేక చారిత్రక అవశేషాలు కలిసిపోవడం వల్ల వాటిని వేరు చేయడం చాలా క్లిష్టంగా మారింది. పైగా నైల్ డెల్టాలో తరచూ వచ్చే వరదలు తవ్వకాలను మరింత కష్టతరం చేశాయి. ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు జర్మనీలోని కీల్ యూనివర్సిటీ, అలాగే ఈజిప్ట్ నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ అండ్ జియోఫిజిక్స్కు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా పరిశోధనలు చేపట్టారు. అందంగా తవ్వకాలు చేయకుండా ముందుగా భూగర్భంలో ఏముందో తెలుసుకోవడానికి ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించారు. మొదటగా ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి నేలలో అసాధారణ నమూనాలను గుర్తించారు. ఈ నమూనాలు భూమి కింద నిర్మాణాలు ఉన్నాయని సూచించాయి. తరువాత ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ అనే పద్ధతిని ఉపయోగించారు. ఇందులో భూమిలో విద్యుత్ ప్రవాహాన్ని పంపించి మట్టి ఎలా స్పందిస్తుందో అంచనా వేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా భూగర్భంలో ఉన్న నిర్మాణాల 3D నమూనాను సృష్టించారు. ఈ విధానం క్లిష్ట ప్రాంతాల్లో దాగి ఉన్న నిర్మాణాలను ఖచ్చితంగా గుర్తించడంలో ఎంతో సహాయపడిందని పరిశోధకులు తెలిపారు. ఈ నిర్మాణం సుమారు 65 అడుగుల వెడల్పు, 80 అడుగుల పొడవుతో ఉంది. ఇది భూమి ఉపరితలం నుంచి 10 నుంచి 20 అడుగుల లోతులో ఉంది. ఇది ఈజిప్ట్ 26వ రాజవంశ కాలానికి చెందినదిగా భావిస్తున్నారు. ఆ కాలంలో స్థిరత్వం తిరిగి నెలకొని పాత సంప్రదాయాలు పునరుద్ధరించబడ్డాయి. ఈ నిర్మాణం లోపల పలు ఆధ్యాత్మిక వస్తువులు లభించాయి. ఐసిస్, హోరస్, బెస్, వాడ్జెట్ వంటి దేవతలతో కూడిన అములెట్లు కనిపించాయి. ప్రత్యేకంగా కోతి, గద్ద మరియు పటైకోస్ అనే దేవుని లక్షణాలు కలిసిన ఒక అరుదైన అములెట్ కూడా లభించింది. అలాగే తుత్మోస్ మూడవుని పేరుతో ఉన్న స్కారబ్ ముద్ర కూడా బయటపడింది. ఇది అత్యంత ముఖ్యమైన కనుగొనుగుళ్లలో ఒకటిగా భావిస్తున్నారు. ఇంకా చిన్న పూజా పాత్రలు, హాథోర్ దేవతకు సంబంధించిన శిల్పాలు, విగ్రహాలు కూడా లభించాయి. ఇవన్నీ ఈ నిర్మాణం మతపరమైన లేదా ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగి ఉండవచ్చని సూచిస్తున్నాయి. అయితే దీని అసలు ఉపయోగం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఈ నిర్మాణం పునాది పరిశీలనలో అప్పటి ఇంజనీరింగ్ నైపుణ్యం స్పష్టంగా కనిపిస్తోంది. నిర్మాణం ప్రారంభించే ముందు నేలను సమంగా చేయడానికి ఇసుక పోర వేసినట్టు గుర్తించారు. వరదలు వచ్చే ప్రాంతంలో ఇది ఒక ముందస్తు ప్రణాళికతో చేసిన నిర్మాణమని అర్థమవుతోంది. పరిశోధనలో మరో ఆసక్తికర విషయానికి కూడా బయటపడింది. బుటో ప్రాంతంలో దాదాపు 1500 సంవత్సరాల పాటు నివాసం లేకుండా ఖాళీగా ఉన్నట్టు తేలింది. నదీ మార్గాలలో వచ్చిన మార్పుల వల్ల ఈ ప్రాంతం నివాసానికి అనుకూలంగా లేకపోవడం ఇందుకు కారణమని భావిస్తున్నారు. తర్వాత ప్రజలు తిరిగి వచ్చినప్పుడు తూర్పు వైపున కొత్త ప్రాంతాల్లో నివసించడం ప్రారంభించారు. అక్కడ చిన్న నిర్మాణాలు, ఓవెన్లు కూడా గుర్తించారు. పై పొరల్లో పటోలమిక్, రోమన్ కాలానికి చెందిన పాత్ర ముక్కలు, మట్టి ఇటుకలు, లైమ్స్టోన్ అవశేషాలు కూడా లభించాయి. మొత్తంగా ఈ ఆవిష్కరణ పురాతన నాగరికతల గురించి మరింత లోతైన అవగాహన అందిస్తోంది. ఆధునిక టెక్నాలజీ సహాయంతో భూమి అడుగున దాగి ఉన్న చరిత్రను వెలికితీసే కొత్త దశ ప్రారంభమైంది.